ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-2 వచనములు. నిజమైన ద్రాక్షావళి అయిన ఆయన తన తీగలుగా తాను పిలిచిన వారందరికీ ఆశీర్వాద కారకుడుగాను జీవమిచ్చువాడుగాను ఉన్నాడు. ఆయన తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావళిలో ఫలించని తీగలు ఉండుటను మనం చూస్తున్నాం. ఈ తీగలు ఎవరు? తాము రక్షింపబడినట్లుగా ఇతరులకు ప్రదర్శించు ఫలములు ఫలించుటకు అవసరమైన జీవము లేని వారే ఈ ఫలించని తీగలు. అటువంటి తీగలు తండ్రి తీసివేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. ఈ ప్రక్రియను ప్రతి విశ్వాసి ఎరిగి ఉండాలి. మన జీవితంలో తండ్రి అనుమతించే శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, పరీక్షలు ఇవన్నీ మనం మరింతగా ఫలించేందుకు దోహదపడే సాధనాలుగా తండ్రి మన జీవితంలో అనుమతిస్తున్నాడు. మనం ఫలించుటన్నది మన సంతోషం నిమిత్తం కాదు, కానీ ఆయన సంతోషం నిమిత్తమే. తాము అభివృద్ధి పొంది బహుగా ఫలించునట్లును తనను నిలిచి ఉండునట్లు ఆయన తన ద్రాక్ష గెలను ప్రోత్సహించుచున్నాడు. ఇంకోవైపు ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు బయట పారవేయబడి ఎండిపోవును అని ఆయన అన్నాడు. ప్రభువైన యేసు శిష్యులమని చెప్పుకుంటూ వాస్తవానికి ఆయనను తమ హృదయాలలో చేర్చుకొన్న వారికి ఇదెంత భయంకరమైన హెచ్చరిక. నిజమైన ద్రాక్షావళిలో ఒక జీవము గల ద్రాక్ష తీగలుగా నీవు ఉన్నావన్న నిశ్చయత నీకుందా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.